అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ప్రేమ్. ఈ రాష్ట్రంలో ఏం సమస్య లేనట్టు కుక్కల పంచాయతీ ఒకటి మొదలైంది అసలు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన రేణు దేశాయ్ గారు, ఆ తర్వాత రష్మి గారు ఒకటే ఆళ్ళ బాధ కాదిగ. కుక్కలను చంపుతున్నారు, కుక్కలను రక్షించాలి, ఎలాగైనా మూగజీవాలను రక్షించాలి. రాను రాను కోళ్ళను ఎక్కువ తింటున్నారు. జింకలను ఎక్కువ తింటున్నారు, అది తింటున్నారు, ఇది తింటున్నారు. ఈ రేణు దేశాయ్ గారు, ఈ రష్మి గారు వీళ్ళిద్దరు రాసేయాలి ఫస్ట్. అసలు ఈ భూమి మీద మనుషులు ఏం తినాలనేది వీళ్ళు రాసిస్తే దాన్ని బట్టి మేము తింటాం ఇక. సరేనా? ఆ కుక్కలతోని మీకేం సంబంధం నాకు అర్థం కాదు అసలు. కుక్కలను చంపద్దు, ఓకే బాగుంది. కుక్కలను చంపడం తప్పు, మూగజీవాలని ఏ అసలు దేన్ని కూడా చంపద్దు. అదే అసలు ఈ భూమి పైన ప్రతి జీవికి మన జీవించే హక్కు ఉంది. అది ఓకే, అంతవరకు ఓకే. కానీ కుక్కలతోని మీకేం సంబంధం అని నాకు అర్థం కాదు. మీరు వేది కుక్కలు సరే నన్నే ఎగ్జాంపుల్ తీసుకో. నన్ను ఒక 4 సార్లు కలిసింది కుక్క. ఆ కుక్క 4 సార్లు కలిసి దానికి రెస్పాన్సిబుల్ ఎవరు మరి? సరే నాకు ర్యాబీస్ వచ్చింది అనుకో, నా కుక్క కడితే ర్యాబీస్ వచ్చి నాకు ఏమన్నా రేపటి రోజు పిచ్చిలేసి చచ్చిపోయింది అనుకో. ఈ రష్మి రేణు దేశాయ్ ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీకెందుకు? మీరు స్టైల్‌గా ఏసీ రూమ్‌లలో వండుకుంటా, లగ్జరీ కార్‌లలో తిరుగుకుంటా, జర్మన్ షెఫర్డో ఏదో కొత్త కొత్త పేర్లుంటాయి కదా కుక్కలయి. ఆ కుక్కలు తీసుకొచ్చి సాదుకుంటా స్టైల్‌గా ఫోటో దిగడం కాదు కుక్కలతోని. కుక్కలతోని మెదిలేది మేము. ఆ! జంతువులను సాదేది మేము. ఏ జంతువుని ఆ జంతువులను కాసేది మేము. ఆ జంతువుల గురించి మాట్లాడితే మేము మాట్లాడలేం. ఎందుకంటే దాని మీద పూర్తి హక్కు మాకుంటది. పల్లెటూరులో నివసించే వరకు రైతులకుంటది. మీకేం అవసరం నాకు అర్థం కాదు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుక్కలకు మీరు దత్తత తీసుకోండి. ఒకటే ప్రెస్ మీట్‌లా కుక్కలను చంపేస్తున్నారు. అసలు ఫస్ట్ మనుషులు చచ్చిపోతున్నారు. అది చూడండి ఫస్ట్. కుక్కలను చంపడం తప్పే. ఓకే. బాగుంది. ఈ రాష్ట్రంలో చాలా మందికి టైంకి అన్నం లేక రోడ్ల మీద పడుకుంటూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏది నాకు అర్థం కాదు. కుక్కల పంచాయతీ ఒకటి ముందలేసుకొని ఇక మాట్లాడతారు తలగబడి. వేరే పంచాయతీ ఏం లేనట్టు. ఈ యాచారం ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ‌ల యాచారంలా ఆ పంచాయత్ సెక్రటరీ, ఆ తర్వాత మన సర్పంచ్. మరి వాళ్ళకి అంతగానం బెడద ఏమున్నదో ఏమో కుక్కలతోని. దాదాపు 1000 కుక్కల దాకా చంపిరని వార్తలొస్తున్నాయి. అదేదో మత్తు ఇంజెక్షన్ ఇచ్చో, సరే ఏదో విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపినట్టు వార్తలొస్తున్నాయి. చంపి మళ్ళా అదేమంటారు సెల్ఫీ పెట్టిరట. ఏంది నాయన మీరు సరే చంపిర్రు, మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. అసలు చంపొద్దు, చంపడం తప్పు. వాళ్ళ స్టేటస్ ఏంది నాకు అర్థం కాదు మీది. అంటే మీరేదో గొప్ప పని చేసిర్రు అనుకున్నారా? కుక్కలని చంపి మేమేదో